హాయ్ దోస్తులు అందరు ఎట్లున్నారు? మస్తున్నారు గదా! అయితే ఈరోజు ఈ వ్లాగ్ ఏందంటే మా ఫ్రెండ్ గాని బర్త్‌డే అంటే ఊకెనే వదిలేస్తామా? కంపల్సరీ ముక్కుండాల, బిర్యానీ తినాల్సిందే. ఫ్రెండ్ గాని బర్త్‌డే చేయాలంటే ఎక్కడ పోవాలి? ఫ్రెండ్ గాని రూమే కరెక్ట్. కాబట్టి ఫ్రెండ్ గాని రూమ్‌లో బిర్యానీ చేసినాం. అయితే ప్రాసెస్ ఏందో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ తీసుకున్నాం. తీసుకొని రైస్ వాష్ చేసి ఒక 1 అవర్ నానబెట్టుకున్నాం. తర్వాత ఇప్పుడు చికెన్ స్టఫ్ చేయాలి. ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసేసుకోవాలి. చికెన్ వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో సరిపడా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, తర్వాత కారం, తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసేసుకోవాలి. చికెన్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, పసుపు, ఇప్పుడు లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్ని మసాలాలన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకున్న తర్వాత 2 ప్యాకెట్స్ ఆఫ్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. పచ్చిమిర్చి అవన్నీ బాగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం మేము. ఆయిల్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ పీసెస్కి అన్నిటికీ బాగా పట్టాలన్నమాట. మనం వేసుకున్న మసాలా అంతా అదంతా బాగా పట్టాలి. పట్టిన తర్వాత అది 1 అవర్ వరకు అట్లనే నానబెట్టాలి చికెన్ని. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసి ఇదంతా నానే వరకు మేమైతే పూరీలు చేసుకున్నాము. పూరీలు ఇంకా చికెన్ కర్రీ కూడా చేసుకున్నాము. ఇప్పుడైతే మనం ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక మేము పూరీలు స్టార్ట్ చేసినాం చేసుడు. పూరీలు బాగా ఫ్రై చేసినాం. బాగా పొంగినాయి పూరీలు అయితే. మా పూరీలు అయ్యేలోపు మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ గంట మాత్రం మర్చిపోకండి. తర్వాత చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు హాఫ్గా బాయిల్ చేసుకున్న రైస్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ దాంట్లో వేయాలి. వేసి దానిపైన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేయాలి. మళ్ళీ రైస్ వేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మళ్ళీ కొత్తిమీర, పుదీనా అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి మనం ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. పైనుంచి ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత పిండితోని మనం బౌల్ చుట్టూ పెట్టి మూత పెట్టేసేయాలి. ఇట్లా చేస్తే ఆవిరి అనేది బయటికి వెళ్ళదు. మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 10 మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో పెట్టాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ 40 మినిట్స్ అనేది మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత దింపేసుకున్న తర్వాత మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూసేద్దాం మన బిర్యానీ ఎట్లా ఉందో. అయిపోయింది మన బిర్యానీ రెడీ. ఇప్పుడు దాన్ని మెల్లగా కలపాలి పీసెస్ విరగకుండా. బాగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చికెన్ ఇంకా రైస్. కలుపుకున్న తర్వాత మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. లెమన్ ఇంకా ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్కి అందరం కలిసి తినేసినాం. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి.